హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ శ్రీ. వెల్కమ్ టు ద ఛానల్ శ్రీ వెంకటేశ్వర సీజెడ్ అండ్ అన్కట్ జ్యువెలరీ. ఈరోజు మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చేసామండి. ఫస్ట్ నక్షి పెండెంట్ విత్ సరోస్కి పర్ల్స్ కాంబినేషన్లో మేక్ చేసిన చైన్ అనమాట. పెండెంట్ సైజ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇట్లాగా మామూలుగా అయితే ఇట్లా ఉంటుంది పెండెంట్. కింద కూడా పెండెంట్, స్మాల్ పెండెంట్ అనేది కూడా హైలైట్ అయిందనమాట. సో సైజ్ చూసుకోండి, చాలా వెడల్పుగా చాలా బాగుంది. 2 సైడ్ పెండెంట్ అలాంగ్ విత్ నక్షి కార్వింగ్తో అనమాట. బ్యూటిఫుల్గా స్టోన్స్ తక్కువ ఉన్నాయి. ఓన్లీ ఫ్రంట్ లుక్లో ఇక్కడ పీకాక్ దగ్గరే ఉన్నాయి స్టోన్స్, అదర్వైజ్ మొత్తం అంత గోల్డ్ ఐలా ఉందన్నమాట పెండెంట్. కింద అవే నక్షి బాల్స్ హ్యాంగింగ్ వచ్చేసింది. సైజ్ మాత్రం చాలా బాగుంది, వెడల్పుగా ఉంది. సో 2 సైడ్ పెండెంట్. సో దీనికి నేను సరోస్కి పర్ల్ 6mm విత్ నక్షి బాల్స్తో మేక్ చేశాను అనమాట. చైన్ లెంత్ అన్నది 19 ఇంచెస్ వస్తుందండి. పెండెంట్ కాకుండా చైన్ లెంత్ అన్నది 19 ఇంచెస్ వస్తుంది. వెనకాల ఎక్స్టెన్షన్ కావాలంటే యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో ఇట్లా వస్తుంది. ఇయర్ రింగ్స్ మాత్రం పెండెంట్ ఇంత హైలైట్ ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ ఎప్పుడు కూడా మనకి నెక్ పీస్ హైలైట్ ఉంటే ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ అన్నవి ఇట్లా వస్తాయి సేమ్. దీనికి కిందలాగా సేమ్, కింద స్టోన్స్ పింక్ స్టోన్ అట్లానే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అన్నది పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో చైన్ లెంత్ అన్నది 19 ఇంచెస్ వస్తుంది. యూజ్ చేసిన పర్ల్స్ అనేవి సరోస్కి పర్ల్స్. ఎప్పుడైనా మీరు డిజైన్ బోర్ అయిపోతే కూడా ఈ పర్ల్స్ అన్నవి మీరు గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. సో వీటికి ఒరిజినల్ వాటికి గుర్తించాల్సింది ఏంటంటే అండి, మనము పర్ల్స్ అదేంటి హోల్ అన్నది చాలా సన్నగా ఉంటుంది అనమాట. రెగ్యులర్ పర్ల్స్కి అయితే మనకి కొంచెం పర్ల్ అనేది లావుగా ఉంటుంది. అది చూపిస్తాను 1 సెకండ్. నేను కొంచెం మనకి హోల్ అనేది లాగా ఉంటుంది. యాక్చువల్గా అన్ని ఇక్కడ నా దగ్గర అనేది సరోస్కి ఉంది. నెక్స్ట్ వీడియోలో పక్కా నేను ట్రై చేస్తానండి. ఈ హోల్ అనేది మనకి చాలా చిన్న ఉంటుంది అనమాట. ఇవైతే సైజ్ అనేది 6mm యూజ్ చేశాను. సో దానికి సేమ్ మ్యాచ్ అయ్యేటట్టే నక్షి బాల్స్ కూడా అదేలాగే యూజ్ చేసాను. ఇది చిన్న కలసం, బుడ్డ కలసంలా ఉందన్నమాట. మనకి ఆ షేప్లో యూజ్ చేశాను అనమాట. సో ఓవరాల్గా చైన్ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది. పెండెంట్ బ్రాడ్గా వచ్చి డబుల్ పెండెంట్లా వచ్చింది, 2 అమ్మవారిలాగా చక్కగా అనమాట. దానికి ఇయర్ రింగ్స్ కూడా బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ప్రైస్ వస్తుంది ఇది మనకి టోటల్ ప్రైస్ 2000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. బ్యూటిఫుల్ చైన్, సరోస్కి బీడ్స్ చైన్ అలాంగ్ విత్ నక్షి బాల్స్ విత్ నక్షి పెండెంట్ ఇయర్ రింగ్స్ వస్తుంది. 2000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. చాలా బాగుంది పెండెంట్. దీంట్లో సింపుల్ పెండెంట్ కూడా ఉందండి. నేను దీంట్లో బ్లాక్ బీడ్స్ వేరేవి డిజైన్స్ మేక్ చేస్తున్నాను. ఎప్పుడు అవి ఫినిష్ అయిన వెంటనే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మీరు ఫాలో అవ్వచ్చు. దీనికన్నా సన్న పెండెంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇది కొంచెం హెవీగా ఉంది, మీకు వీడియోలో చూపించినట్టు హెవీగా ఉందన్నమాట. మనకి పల్చగా లేదు, హెవీగా ఉంది. మనకి మూర్తి అనేది ఇట్లా బయటకి ఇట్లాగా ఎంబోజ్ అవుతున్నట్టు చాలా బాగుంది అనమాట. సో 2000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ అండి, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట విత్ ఫుల్ ఆఫ్ పోటా స్టోన్స్తో వస్తుంది మనకి. ఇది మనకి చుట్టూరంతా ఫైన్ పర్ల్స్తో వర్క్ చేసేసరికి లుక్ అనేది 2 గుడ్ వచ్చింది. సైజ్ అయితే 2 ఫింగర్స్ అంత లెంత్ వచ్చేస్తుంది. 2 ఫింగర్స్ అంత లెంత్ బ్రాడ్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అనేది స్క్రూ వచ్చేసింది. ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మాత్రం. ఇది ప్రైస్ వస్తుంది మనకి 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. 1 సెకండే మీద టర్న్ అయిపోతుంది. 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. ఒక్క ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు. మనకి ఏదైనా హెవీ డ్రెస్సెస్కి వాటికి కూడాను ఒక ఇయర్ రింగ్ పెట్టుకొని సింపుల్ బ్లాక్ బీడ్ వేసుకుంటే కూడా హైలైట్ అయిపోతుంది అనమాట. దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట స్టడ్ అన్నది. 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే బుక్ చేసేసుకోవచ్చు. విత్ ఫుల్ ఆఫ్ హై క్వాలిటీ పోటా స్టోన్స్ మల్టీ కలర్లో వచ్చేస్తుంది. చుట్టూరంతా సన్నటి పర్ల్ వర్క్ అనమాట. చాలా చాలా బాగుంది. 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. ఎట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మోనాలిసా బీడ్స్ విత్ మోనాలిసా తర్బూజా అండి. మోనాలిసా తర్బూజా విత్ జేడ్స్ ఇన్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కట్టుతీగతో మేక్ చేసిన చైన్ అనమాట. స్మాల్ క్యాప్స్ వేసి బ్యాక్ సైడ్ అనేది చైన్ ప్యాటర్న్ యాజ్ యూజువల్ ఇట్లానే ఉంటుంది నేను చేసే దాంట్లో అయితే. సో ఫ్రంట్ లుక్లో ఈ బీడ్స్ ఇలా ఉంటున్నాయి మనకి. దీనికి పెండెంట్ అన్నది మనకి కార్వింగ్ స్టోన్ పెండెంట్ అంటారండి. దీన్ని మోనాలిసా కార్వింగ్ స్టోన్ పెండెంట్. దీని మీద డిజైనింగ్ చూసారు కదా, ఇట్లా ఉబ్బుగా వస్తుంది. కార్వింగ్ స్టోన్ పెండెంట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగాను. విత్ ఫుల్ ఆఫ్ అన్కట్ స్టోన్స్తో అనమాట. ఫైన్ హై క్వాలిటీ స్టోన్స్తో. కింద అంతా నేను బీడ్ని మ్యాచ్ చేయడానికని ఇదే లైట్ గ్రీన్ ఆనిక్స్ బీడ్ విత్ గుత్త పూసలతో హెవీగా రిచ్గా వర్క్ చేసేసాను అనమాట. సో పెండెంట్ సైజ్ చూసుకోండి. 3 ఫింగర్స్ అంత లెంత్ బ్రాడ్ వచ్చేస్తుంది. పెండెంట్ మాత్రం సూపర్ కూల్గా ఉందండి. చాలా చాలా బాగుంది అసలు పెండెంట్ మాత్రం. దీంట్లో మనకి మిడిల్ స్టోన్లో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా మేకింగ్ అవుతున్నాయి. వన్స్ మేకింగ్ ఫినిష్ అయినా నేను పక్కా అప్డేట్ చేస్తాను. దీనికి మిడిల్ ఇంకా సైడ్న కూడా 2 ఆప్షన్స్ ఇచ్చారు. నేను మిడిల్ ఆప్షన్ తీసుకోవాలా, సైడ్ ఆప్షన్స్ తీసుకొని మేక్ చేశాను అనమాట.
సో టోటల్ ఇలా వస్తుంది లుక్ అన్నది. ఈ లైట్ పింక్ దానికి లైట్ కలర్ పింక్ ఇంకా లైట్ గ్రీన్ కాంబినేషన్తో చైన్ వేసేసరికి చాలా చాలా బాగా వచ్చిందనమాట లుక్ అన్నది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేదు. ప్రైస్ వస్తుంది మనకి 2100 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది కార్వింగ్ స్టోన్ అంటారు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట బాగాను. 2100 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ అండి, ఇది మనకి ఒరిజినల్ మణులతో మేక్ చేసిన పీస్ అనమాట. కూడా ఇది మనకి 2.5 mm 2.75 అండి ఎగ్జాక్ట్లీ. నేనైతే 2.75 ఎక్కువ యూజ్ చేస్తాను. 2.75 ఉంటుంది 100% అయితే. సో పెద్ద సైజ్ అనమాట, అది మీరు చూసుకోవచ్చు. ఇంట్లో 2 mm 2.5 mm 2.75 mm కూడా ఉంటుంది. దిస్ ఇస్ 2.75 mm. బరువు కూడా వచ్చినాయి బాగాను. 3 లైన్స్ ఓన్లీ బీడ్స్ లెంతే మీకు 16 ఇంచెస్ బీడ్స్ లెంత్ యూస్ చేశాను. ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. 16 ఇంచెస్ బీడ్స్ లెంత్. ఇంకా ఇవి మనకి గ్రేడింగ్లో నేను స్టోన్ బాల్స్ యూస్ చేశాను అనమాట. పింక్ స్టోన్ బాల్ 10 mm 12 mm మధ్యలో నక్షి అనమాట. ఇది 10 mm ఇది 12 mm ఇది 14 mm. సో అట్లా ఇంక్రీజ్ అవుతున్నట్టు అనమాట. సో అట్లా యూస్ చేశాను. బరువు కూడా బాగా వచ్చింది చైన్ అయితే మాత్రం. సో ఓవరాల్ లుక్ అయినా వస్తుంది. చైన్ లెంత్ అయితే 18 ఇంచెస్ ఉంటుంది. ఓన్లీ మణుల లెంత్ అయితే 16 ఇంచెస్ అండి లెంత్. అటు 8 ఇటు 8 అనమాట. టోటల్ లెంత్ మణులది 16 ఇంచెస్. మొత్తం టోటల్ లెంత్ విత్ స్టోన్ బాల్స్తో అయితే 18 ఇంచెస్ వస్తుంది. వెనకాల ఎక్స్టెన్షన్ రింగ్స్ యాడ్ చేసిస్తాను. ప్రైస్ వస్తుంది ఇది మనకి 2200 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. చాలా చాలా బాగుంది. సేమ్ ప్యాటర్న్లో ప్రీవియస్గా కమ్యూనిటీ పోస్ట్లో పింక్ మణులతో మేక్ చేశాను అనమాట. అదైతే 2850 వస్తుంది. పింక్ మణులు కొంచెం కాస్ట్లీ కాబట్టి. గ్రీన్ మణులు అయితే లైన్ 450, పింక్ మణులు అయితే 650 అండి. 2.75 mm అయితే మాత్రం అనమాట. సో అందువల్ల ఇది కొంచెం కాస్ట్ తక్కువ వస్తుంది కంపేరింగ్ పింక్ మణులు. ఒకవేళ మీకు నచ్చితే కనుక బుక్ చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ 2200 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఒకవేళ మీకు ఏమైనా వీటికి ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కూడా స్టోన్ బాల్స్తో నేను మేక్ చేసేస్తాను. అది అన్నది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. లాస్ట్ ప్రీవియస్ కస్టమర్కి అయితే నేను ఒక స్టడ్కి స్టోన్ బాల్ యాడ్ చేసి ఇచ్చానండి. అది కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. అదైతే మనకి 500 అవుతుంది. 470 500 ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. యాస్టీజ్ అయితే మాత్రం 2200 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ అండి, బ్లాక్ క్రిస్టల్. ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మెరూన్ క్రిస్టల్స్, అట్లానే బ్లాక్ క్రిస్టల్ అలాంగ్ విత్ మైక్రోప్లేటెడ్ నట్స్తో మీకు చైన్, దానికి బ్లాక్ స్టోన్ పెండెంట్, ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. పెండెంట్కి పాటు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఫుల్ ఆఫ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. కింద పర్ల్స్ అనేవి నేను యాడ్ చేయలేదండి, నేను యాడ్ చేస్తాను. సో పర్ల్స్ యాడ్ చేస్తే ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. టోటల్ లుక్ ఇలా ఉంటుంది. ఇయర్ రింగ్ సైజ్ చూసుకోండి, చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకున్నా సరే బ్యూటిఫుల్గా ఉంటుంది. పెండెంట్ సైజ్ కూడా 1 minute చూపిస్తాను మీకు నేను. పెండెంట్ సైజ్ అయితే ఇట్లా వస్తుంది. ఓకే, సో ఇట్లా వస్తుంది టోటల్ లుక్ అన్నది. ప్రైస్ వస్తుంది ఇది మనకి 1350 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. 5 లైన్స్ ఆఫ్ బ్లాక్ క్రిస్టల్స్ విత్ మైక్రోప్లేటెడ్ నట్స్, సీజెడ్ పెండెంట్ ఇయర్ రింగ్ విత్ గోల్డ్ ఫినిష్ వస్తుంది. మిడిల్లో బ్లాక్ స్టోన్. బ్యాక్ సైడ్ అన్నది మనకి రింగ్ ఇంతలా ఉంది కాబట్టి సో క్రిస్టల్స్ అనేవి చేంజబుల్ ఆప్షన్ అనమాట. మీరు ఇలా సెట్లా తీసుకుంటే సపరేట్లీ కూడా క్రిస్టల్ యూస్ చేసుకోవచ్చు, పెండెంట్తో పాటు కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. 1350 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. ఇది వైట్ స్టోన్ సీజెడ్ స్టోన్కి బ్లాక్ వచ్చేసరికి నెక్ చైన్ బ్యాక్ బ్లాక్ వచ్చేసరికి హైలైట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. బ్లాక్ కాబట్టి కామన్గా ప్రతి దాని మీదకి వెళ్ళిపోతుంది మనకి. సో నెక్స్ట్ అండి, ఈ నెక్స్ట్ రియల్ బీడ్స్తో మేక్ చేసిందనమాట విత్ నక్షి పెండెంట్తో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షి పెండెంట్ అండి, లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. పెండెంట్ సైజ్ చూసుకోండి, 4 fingers అంత లెంత్ బ్రాడ్ వచ్చేస్తుంది. కార్వింగ్ మాత్రం 2 కూడా ఉంది. అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ వచ్చేసి మంచిగా లక్ష్మీ అమ్మవారి మూర్తి. కింద అంతా ఇట్లాగా లోటస్ మీద స్టోన్స్, ఇట్లా పోటా స్టోన్స్లో ఇక్కడ మనకి ఇట్లా స్టిక్ చేసినట్టు గోల్డ్ బాల్స్, కింద హాఫ్ జుంకాలా వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా ఆప్షన్ 2 side ఆప్షనే ఉంది. మ్యాక్సిమం అయితే మేకింగ్ కాబట్టి నేను 2 side ఆప్షన్వే తెప్పించుకుంటాను. దానికి థైవాన్ కోరల్స్ అలాంగ్ విత్ నక్షి బాల్స్ అండి. మనకి రెగ్యులర్గా ఏంటంటే బాల్స్ అనేవి గోల్డ్ ఫినిష్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎగ్జాంపుల్కి. ఇది గోల్డ్ అనమాట, ఇది గోల్డ్, ఇది ఎగ్జాక్ట్లీ నక్షి. ఇది నక్షికి గోల్డ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనకి లైట్గా అనమాట. ఇదైతే ఎగ్జాక్ట్లీ నక్షి పెండెంట్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది అనమాట ఫినిషింగ్. అవే బాల్స్తో మేక్ చేసిన చైన్ అనమాట. సైజ్ కూడా సేమ్ సైజ్ యూస్ చేశాను, కొంచెం పెద్ద సైజ్ అనమాట. కట్టు తీగతో మేక్ చేసిన చైన్. సో నేను అటు బాల్స్, ఇవి నక్షి బాల్స్, తైవాన్ కోరల్స్ ఆల్టర్నేట్గా యూస్ చేశాను. కోరల్ ఇంకా నక్షి బాల్స్ హైలైట్ అవ్వాలన్నట్టు అట్లా చేశాను అనమాట. నేను నెక్ మీద పెట్టి చూపిస్తాను. బ్యాక్ సైడ్ అన్నది చైన్ క్లోజింగ్ ఇట్లా ఉంది. సో దీనికి ఇయర్ రింగ్ వస్తుంది.
సేమ్ యాజ్ ఏ పెండెంట్. బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్, ఈ పెండెంట్ యాక్చువల్లీ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇలా స్టిక్ చేసిన పర్ల్స్ వచ్చి ఇట్లా హాఫ్ జుమ్కా వచ్చేసరికి పెండెంట్ ఎందుకో హైలైట్గా చాలా చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్. సో ప్రైస్ వస్తుంది ఇది మనకి 3000 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. మెటీరియల్ మాత్రం ఇది ప్యూర్ నక్షి పెండెంట్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్, తైవాన్ కోరల్ విత్ నక్షి బాల్స్ ఇట్లా వస్తుంది. టోటల్ లుక్ ప్రైస్ వస్తుంది 3000 రూపీస్ అండి. చాలా చాలా బాగుంది. ఇది మెయిన్ ఏంటంటే స్పెషాలిటీ ఈ నక్షి బాల్స్ మీద బ్యూటిఫుల్ కార్వింగ్ ఉంది. ఇంకా చాలా వెయిట్లెస్ ఉన్నాయండి. ఎంత వెయిట్లెస్ అంటే అసలు బరువే అనిపించట్లేదు. మనకి తైవాన్ కోరల్సే కొంచెం బరువు వస్తాయి, ఒరిజినల్స్ కదా బరువు ఉంటాయి ఆబ్వియస్లీ. ఇవైతే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ లుక్ ఇలా వస్తుంది. 3000 రూపీస్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక తొందరగా బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోకి లాస్ట్ పీస్ అండి, బ్యూటిఫుల్ పీస్. ఇది కూడా హ్యాండ్ మేడ్ మేక్ చేసింది అనమాట. కావస్తే మల్టీ కాంబినేషన్లో మేక్ చేశాను అలాంగ్ విత్ బ్యూటిఫుల్ సిల్వర్ రెప్లికా పెండెంట్ అనమాట. ఫుల్ ఆఫ్ పోటా స్టోన్స్ ఇన్ మల్టీ కలర్లో వచ్చేస్తుంది. దీంట్లో రియల్ బీడ్స్ యూజ్ చేసింది, సరోస్కి పర్ల్స్, తర్బూజా బీడ్స్, ఇంకా తైవాన్ కోరల్స్, ఆల్టర్నేట్గా పర్ల్, కోరల్ ఇంకా గ్రీన్స్ అట్లా యూజ్ చేసి మేక్ చేసిన చైన్ అనమాట. సో టోటల్ లుక్ ఇట్లా వస్తుంది. దీనికి సిల్వర్ రెప్లికా విత్ ప్రీమియం మ్యాట్ వచ్చేసరికి లుక్ మాత్రం టూ గుడ్ ఉందండి. సో ఇది ప్రైస్ వస్తుంది, ఇది మనకి 2100 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుందండి. దేనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి చూపిస్తున్నాను, దేనికి లేదు అంటే ఇంకా చూపించట్లేదు అనమాట. సో సపరేట్లీ ఏమైనా మీకు కావాలంటే పేరప్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ వస్తుంది 2100 రూపీస్ ప్లస్ షిప్పింగ్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చితే కనుక బుక్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం టూ గుడ్ ఉంది. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ దగ్గర ఆల్ అని క్లిక్ చేయడం వల్ల మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.